వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగర ప్రజలతో పాటు నగర పాలక సిబ్బంది సమిష్టి బాధ్యతతోనే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుంది. చిత్తూరు నగర మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్ స్పష్టం. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తాం. విద్యుత్ జేఏసీ నేతల హెచ్చరిక. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర ప్రజలు, నగర పాలక సిబ్బంది సమిష్టి బాధ్యతతోనే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందని మేయర్ అముద చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఏపీ కార్యక్రమాన్ని నగర పాలక పరిధిలోని 1 ఇయర్ బ్లాక్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఎంహెచ్ఓ లోకేష్, స్థానిక కార్పొరేటర్ శశి పాఠశాలలో మొక్కలు నాటి నీరు పోశారు. స్థానిక మహిళలు, విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా తడి పొడి చెత్త వేరు చేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. నగర కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చిత్తూరు నగర పాలక డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన 1,40,000 టన్నుల వ్యర్థాలను తొలగించి ఆ స్థలంలో పచ్చదనాన్ని పెంచనున్నట్లు చెప్పారు. రోడ్లపై వ్యర్థాలను పడేయవద్దని, ప్రజలు తమ వంతు బాధ్యతగా వ్యర్థాలను ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని, అప్పుడే మెరుగైన పారిశుద్ధ్యం సాధించగలమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం యుగంధి, ప్రముఖులు అట్లూరి శ్రీనివాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిబ్బందికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆంధ్రప్రదేశ్ అంతా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశుభ్రతగా ఉండాలని ఇటువంటి మనకు ఈ పథకము పెట్టారు. నెలకు వర్షాకాలంలో ఎప్పుడు శుభ్రతగా ఉండాలని, రోజు స్నానం చేసుకోవాలి, మన గది శుభ్రత చేసుకోవాలి, మన బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలము ఉంది కాబట్టి మన వేడి తాగాలి, మంచి ఉడుకుగా అన్నము తీసుకోవాలి, టిప్ తీసుకోవాలి. అట్లా మనం పాటించినామంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. వచ్చిన మహిళా సోదరులు కూడా చెప్తున్నాను, మన పిల్లలను ఆరోగ్యంగా ఉండాలంటే హాస్పిటల్ పాలు కాకుండా మన పిల్లల్ని భద్రంగా చూసుకొని వాళ్ళకి కావాల్సిన ఆహారము వాళ్ళకి అందించాలని కూడా కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం విస్తృతంగా ప్రభుత్వం కార్యక్రమాలు శానిటేషన్ వైఫ్ కానీ, ప్లాంటేషన్ వైఫ్ కానీ, గ్రీన్ డెవలప్మెంట్ కానీ, ప్లాస్టిక్ రిడక్షన్ కానీ ఈ కార్యక్రమాలపైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, తదుపరి చర్యలు చేసుకోవడం అనేది ప్రతి నెల జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మన కార్పొరేషన్ పరిధిలో డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి 1,40,000 టన్నుల యొక్క వేస్ట్ను కూడా రిమూవ్ చేసి ఆ ల్యాండ్ని గ్రీన్ ల్యాండ్గా డెవలప్ చేస్తూ ఉన్నాము. అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు మనము చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించి డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, వేస్ట్ రోడ్డు మీద వేయడం కానీ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డోర్ టు డోర్ కలెక్షన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వేస్ట్ రిడక్షన్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది కేవలం మున్సిపల్ సిబ్బంది యొక్క బాధ్యత కాదు. కాబట్టి నేను స్కూల్ టీచర్స్కి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, పిల్లలకు అవగాహన కల్పించండి, తద్వారా ఇంటికి కూడా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మనము కవర్స్ వాడతాము, లేదంటే వేస్ట్ వేరే మెటీరియల్స్ని జనరేట్ చేసే విధంగా అక్కడ బయట నుంచి క్యారీ చేస్తాము. అది క్యారీ చేయకుండా రీయూజబుల్ మెటీరియల్స్ మనం వాడినట్టయితే వేస్ట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి వేస్ట్ కలెక్షన్ బాధ్యతగా భావించి, కేవలం మున్సిపల్ ఉద్యోగులకు బాధ్యత కాదు, ప్రజలందరూ యొక్క సమిష్టి బాధ్యతగా భావించి ఈ వైపు కూడా మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
చిత్తూరు జిల్లా విద్యుత్ శాఖ జేఏసీ చైర్మన్ మురళీకృష్ణ, కన్వీనర్ యజ్ఞేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం చిత్తూరు నగరంలోని ఎస్సీ కార్యాలయం ఎదుట 2వ రోజు రిలే నిరాహార దీక్ష ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో వైకాపా ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కూడా సకాలంలో అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరిస్తుందన్న ఆశాభావంతో ఓట్లు వేసి గెలిపిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలల కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందని, ఇందులో భాగంగా తమ సమస్యలను ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వానికి ఏ కరువు పెట్టినా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు. ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం తమకు కావలసిన సాధారణ డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని, అలాంటి సమస్యలు కూడా కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోవడం బాధాకరమని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి కార్యాచరణ సభ్యులు వారి సమస్యలను మీడియా ముందు ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రమౌళి, లోకనాథం, రవి, రాజశేఖర్, బాలాజీ, నాగయ్య, వరదరాజులు, అధిక సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం అయితేనేమి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైన ఒక్క సమస్య కూడా పరిష్కారం కానందున మేము తప్పని పరిస్థితిలో ఈరోజు ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మా సంస్థలో అన్ని కేడర్లలో చాలా ఖాళీలు ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా పని ఒత్తిడితో చాలా తక్కువ మంది సిబ్బందితో మేము పనిచేస్తున్నాం. మా దగ్గర ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేస్తేనే మా ఆ లోటుని భర్తీ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంతో అనుభవంతో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకోమని చెప్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులని గ్రేడ్ 2 ఉద్యోగులు తీసుకున్నారు. కానీ వాళ్ళకి 6 సంవత్సరాలు అవుతున్నా కానీ రెగ్యులర్కు ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ ఏదీ రావడం లేదు. కనీసం వాళ్ళు చనిపోయినా, యాక్సిడెంటల్గా ఏదైనా ప్రాబ్లం అయినా కానీ వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనాలు కల్పించడం లేదు. అదేవిధంగా మాకు మెడికల్ పాలసీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంత ప్రమాదకరమైనది తెలుసు, కానీ మన ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కానీ ఏదైనా ప్రమాదాలు జరిగితే దాని పరిణామం కార్పొరేట్ ఆఫీసులో భారీ ఎత్తున ఉంటుంది. అలాంటి వాటికి మేము అన్లిమిటెడ్ మెడికల్ పాలసీనో బీమా సౌకర్యమో ఏదో కల్పించమని అడుగుతున్నాం. అది ఇవ్వడం లేదు. దశాబ్దాలుగా 2004 వరకు ఈ జీపీఎఫ్ అన్ని గవర్నమెంట్ శాఖలకి ఉంది, కానీ కేవలం మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి మాత్రమే లేదు. అదేవిధంగా 93, 94 బ్యాచ్ పే అనామలై ఇంతవరకు రెక్టిఫై కాలేదు. 2007 బ్యాచ్ నోషనల్ ఇంక్రిమెంట్ ఒకటి రావాలి, అది ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా 2014 బ్యాచ్లో జేఎల్ఎంగా చేరిన జేఎల్ఎంలకు కూడా ఇంతవరకు కోర్టు కేసుని పెండింగ్ పెట్టి ఈ రోజు వరకు ఎలాంటి ప్రయోజనం లేకుండా వాళ్ళు మగ్గిపోతున్నారు. ఒకే కేడర్లో వాళ్ళు రెగ్యులర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇకనైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా పనులు మేము ప్రజలకు అతి దగ్గరగా ఉండి 24 గంటలు సేవ చేస్తున్నాం కాబట్టి మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయపరమైన కోరికలు తీర్చాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. రెగ్యులర్ చేయడం లేదు, మళ్ళీ గ్రేడ్ 2 వాళ్ళని రెగ్యులర్ చేయడం లేదు. అదేవిధంగా డిఏలు దీర్ఘకాలికంగా అట్లే పెండింగ్ ఉంది. వీటన్నిటికీ పరిష్కారం కోసమే ఈరోజు మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాము. మళ్ళీ సోమవారము 21వ తేదీ 22వ తేదీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. అప్పటికీ మాకు సమస్య కాలేదంటే మేము ఇంకా దీర్ఘమైన నాయకుల పై మేరకు ఇంకా మేము తీవ్రంగా దీని గురించి పోరాడతాము. మా ప్రాణాలను అర్పించైనా కూడా మేము మా సమస్యను కాపాడుకునేంతవరకు వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఈరోజు ప్రతి ఒక్కటి పోస్టింగ్ లేదురా కారణం అంటే ఫిలప్ చేయడం లేదు. కానీ కంప్యూటర్లు అంటారే కానీ కంప్యూటర్లు పోలెక్కి పనిచేయలేదు. కార్మికుల కోసమే చేస్తారు.
ఈరోజు అరచేతితో ప్రాణాలు పెట్టుకొని తెల్లవారితో ఉదయం పోతే సాయంత్రం ఇంటికి వచ్చేంతవరకు నమ్మకాలు లేని అలాంటి పరిస్థితుల్లో మేము విద్యా సంస్థలో పనిచేస్తున్నాము. కానీ చెప్తున్నారు వీళ్ళు మాకు ఎలాంటి జీతాలు ఎక్కువ అంటున్నారు, కానీ ఎంత జీతం ఇచ్చినా కూడా వెలగట్టుకోలేనికి అరచేతితో ప్రాణాలతో పెట్టుకొని చేస్తున్నాము. ఇదే కూడా మాకు కరోనా టైంలో కూడా విద్యా సంస్థ ఎట్లా పనిచేస్తనేసి ప్రభుత్వానికి తెలుసు. కానీ ఈరోజు ప్రభుత్వం బాగుంటే ఉద్యోగస్తులు బాగుంటారు, ఉద్యోగస్తులు బాగుంటే ప్రభుత్వం బాగుంటుంది. కాబట్టి గట్టిగా ఎన్డీఏ ప్రభుత్వానికి చెప్తున్నాను, మాకు న్యాయం చేస్తారనేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నిర్మించుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దిశానిర్దేశంతో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చిత్తూరు నగరం టెలిఫోన్ కాలనీ యూపీహెచ్సి నందు మెగా వైద్య శిబిరం నిర్వహించి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందని వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ తెలిపారు. నగరంలోని వందలాది స్త్రీలు ఈ వైద్య పరీక్షల కార్యక్రమానికి రావడంతో కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా చేపట్టడం జరుగుతుందని, ఇందులో ప్రధానంగా ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు మహిళలకు ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రధానమంత్రి ఆరోగ్య యువజన ద్వారా వైద్యానికి సంబంధించిన పేర్లను నమోదు చేయడం, దీంతో పాటుగా ఆయుష్మాన్ వ్యాయామ వందన కార్డును అందజేయడంతో పాటు కార్యక్రమానికి సంబంధించిన ఉపయోగాలను మహిళలకు వివరించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో మహిళలు సద్వినియోగం చేసుకోవడం ఆనందదాయకమని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా దాదాపు దేశం మొత్తంలో కూడా 1,00,000కు పైగా వైద్య శిబిరాలని భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇదివరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద క్యాంప్స్ చేయడం లేదు. ఇది పూర్తిగా శిశు అదేవిధంగా మహిళలకు శిశు సంక్షేమానికి ఈ పెద్దపీట వేశారు. ఇక్కడ వివిధ రకాల డాక్టర్స్ రావడం జరిగింది. ఒక డెర్మా కావచ్చు, ఒక కార్డియా కావచ్చు, ఒక న్యూరో కావచ్చు, ఇలా పలు విధాలైన డాక్టర్స్ ఉన్నారు. అందరూ కూడా ఈ సేవలు మీరు కృషి చేసుకునే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ మహిళల గురించి చెప్పాలంటే కనుక మహిళ ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా తన దైనందిన జీవితంలో రొటీన్ షోస్ లో భాగంగా తన పిల్లలకి, తన భార్యకి, తన భర్తకి, అత్తమామలకి నిత్యం సేవలు చేస్తూ తన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటుంది. అలాంటి మహిళలు దయచేసి ఈ ప్రోగ్రామ్ ని సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే పోషకాహార లోపాన్ని అరికట్టడం, రక్తహీనత. ఈ రక్తహీనత గురించి చూస్తే కనుక మన రీసెంట్ సర్వీస్ ఏం చెప్తుందంటే NFHM అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్తుందంటే అడోలసెన్స్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు లోపల ఉన్న గర్ల్స్ కి 59% రక్తహీనత బాధపడుతున్నారు. ఆలోచించండి, 59% అంటే. సో పౌష్టికాహార లోపం వల్ల పావర్టీ వల్ల ఉంటాయి. ఇవన్నీ కూడా మన అంగన్వాడీ సెంటర్స్ లో వీటికి ప్రొవైడ్ చేస్తున్నారు ఫుడ్స్ అన్ని కూడా. అదేవిధంగా 19 to 49 years ఏజ్ ఉన్న రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న మహిళలు దాదాపు 50% మంది రక్తహీనత బాధపడుతున్నారు. ఈ రక్తహీనత వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ప్రీటర్మ్ బర్త్ అంటారు. అంటే ఒక శిశువు 40 వారాల పాటు పిండంలో ఉండాలి. అది 37 weeks లోపల పుడుతుందన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఫర్దర్ గా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళకి సేమ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతాయి. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. ఇక మ్యాటర్నల్ డెత్స్ అంటారు, ప్రసూతి మరణాలు. వైద్య పరిభాషలో మ్యాటర్నల్ డెత్స్. ఎందుకంటే ప్రసవం అప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యి చనిపోతూ ఉంటారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు క్యారీ చేసుకొని మీరు ఏదైతే హెల్త్ క్యాంప్ అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇకపోతే వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో అహర్నిశలు ప్రజల కోసం పాటుపడుతూ ఒక గుడికి వెళ్ళి ఒక దేవుడికి, అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి ఒక వైద్యుడికి మాత్రమే చేతులెత్తి కాపాడాలని కోరుతారు. విద్య ద్వారా మెరుగైన జీవన విధానం పొందవచ్చునని, ప్రతి గిరిజన కుటుంబంలోని పిల్లలందరినీ బడికి పంపించి చదివించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గుడిపాల పంచాయతీ పరిధిలోని అనుపు ఎస్టీ కాలనీ నందు జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.
జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దామని తెలిపారు. అనంతరం మండల స్థాయి అధికారులతో కలిసి ఎస్టీ కాలనీలోని గుడి సమీపంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు వారి స్థితిగతులు మార్పు చెందాలంటే వారి పిల్లలను ఖచ్చితంగా బడికి పంపించి చదివించాలన్నారు. విద్య ద్వారా ఉపాధి పొంది తమను తాము పోషించుకోగల స్థితి వస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకొని గిరిజనులు అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం గిరిజనులకు విద్య, వైద్యం అందిస్తోందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలనీ వాసులు తమకు పక్కా ఇల్లు లేవని, ఉన్న గృహాలు వర్షం వస్తే నీరు కారుతుందని, తమకు పక్కా గృహాలు కావాలని కోరగా 2 వారాలలో చర్యలు చేపట్టాలని తహసీల్దార్ను ఆదేశించారు. శ్మశానానికి వెళ్లాలంటే ప్రైవేటు వ్యక్తుల భూమి గుండా వెళ్లాల్సి ఉండగా సమస్యగా ఉందని, దారి సమస్య తీర్చాలని కోరగా తహసీల్దారు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి దారి సమస్య తీర్చడానికి త్వరలో మండల సర్వే బృందం కాలనీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. తమిళనాడు నుండి కొంతమంది వలస రావడం జరిగిందని, వారికి కనీసం ఆధార్ కార్డులు కూడా లేవని తెలుపగా వెంటనే ఆధార్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చదువుకున్న యువతకు అమరరాజ ఫ్యాక్టరీ నందు శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆడపిల్లలు కంప్యూటర్ విద్యకు సంబంధించి నైపుణ్య శిక్షణ పొందాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. వీరికి అవకాశాన్ని బట్టి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాలనీలో దాదాపు 46 గృహాలు ఉన్నాయని, ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు చేయాలని కోరగా ప్రస్తుతం ఒక సింటెక్ ట్యాంక్ ఉందని, ఇందుకు అదనంగా 2 ట్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. అంగన్వాడీ కేంద్రం ప్రైవేటు గదులలో ఉన్నదని, నూతనంగా ప్రభుత్వ అంగన్వాడీ భవనం నిర్మించాలని కోరగా ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలో కేవలం 5 మంది పిల్లలు ఉన్నారని, ఇప్పుడు ఉన్న భవనాన్ని పునరుద్ధరించి ఇవ్వడం జరుగుతుందన్నారు. నూతనంగా వివాహమైన దంపతులకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఒంటరి మహిళ వితంతు పెన్షన్ మంజూరు చేయాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. కాలనీ వాసులు కోరిన అభ్యర్థనలను సావధానంగా విన్న కలెక్టర్ కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించి మరికొన్నింటిని పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో గుడిపాల మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కుమార్, డ్వామా ఏపీడీ సుబ్రహ్మణ్యం, ఎంఈఓ, పోలీస్, వైద్య, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నుంచి 10 నెలల వరకు వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. అమ్మ వాళ్ళకి హౌసింగ్ లోన్ ముందు 50,000 స్టార్ట్ అయ్యి ఇంకో 50,000 కావాలి, ఎవరో 1 లక్షలు స్టార్ట్ అయ్యి మొత్తం సాయం. అమ్మాయి అలా చేస్తున్నాము. ఇలా వాట్సాప్లో కూర్చొని ఈ ఎన్ని సంవత్సరాలు చూసుకుంటే ఎంత బట్టి వస్తుంది, ఎన్ని సంవత్సరాలు చూసుకుంటే ఒక అవగాహన వస్తుంది. ఎస్టీ కాలనీకి ఇచ్చేసి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించి ఈ యొక్క ఒక ప్రజల్లో ఉండుకొని ఆపదలు తీర్చే దేవుడిగా, ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు సుమిత్ కుమార్ గారు ఈ యొక్క ఎస్టీ ప్రజల యొక్క సమస్యలను అందుకొని వాళ్ళు సాధారణంగా విని సమస్యలను నోట్ చేసుకొని వాళ్ళకు పరిష్కారం చూపి ఎంతో చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అంగీకార పత్రాన్ని మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్ ఆవిష్కరించారు. శనివారం నగరపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంగీకార్ బ్రోచర్ ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేయడంలో భాగంగా PMAY అర్బన్ 2.0 పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకంపై అవగాహన కల్పించడంలో భాగంగా అంగీకార్ కరపత్రాన్ని రూపొందించి ఆవిష్కరించినట్లు చెప్పారు. కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ PMAY అర్బన్ 2.0 పథకంలో భాగంగా ఇల్లు లేని వారిని గుర్తించి కొంత లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో లోన్ మేళాలో నిర్వహించడం జరుగుతుందని, ఇప్పటికే ఇల్లు పూర్తి చేసిన వారికి గృహ ప్రవేశాలు చేయడం, రాయితీ ద్వారా సోలార్ విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఏసీపీ నాగేంద్ర, ఎంఈ వెంకట్రామిరెడ్డి, టిట్కో ప్రతినిధి ధనంజయ రెడ్డి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మొదటగా మహిళ ఆరోగ్యం ప్రధానమని గుర్తించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళా ఆరోగ్యం పట్ల దృష్టి సారించడం జరిగిందని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతో ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ప్రత్యేక వైద్య శిబిరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శనివారం యాదమరి మండలంలోని మాధవరంలో జరిగిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భావి భారతం బాగుండాలంటే అది మహిళ ఆరోగ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి వారిని రక్షించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు పొందాలన్నారు. ఈ నెల 25వ తేదీన నైపుణ్యం గల వైద్యులతో యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, మండలంలోని ప్రజలందరూ హాజరై వైద్య సేవలు పొందాలని డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. ప్రధానంగా నిత్య జీవితంలో శారీరక శ్రమ అవసరమని, ప్రతినిత్యం ఏదో ఒక పని చేస్తున్న వారిలో రోగనిరోధక శక్తి పెరిగి పలు రకాల జబ్బుల నుండి బయటపడతారన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్, తల్లి బిడ్డ సేవలు, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, కిశోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు, ఆయుష్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిహెచ్ఓ శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు లక్ష్మీపతి, సెల్వరాణి, హెల్త్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ రెడ్డి, ఎంఎల్హెచ్పీలు దివ్యశ్రీ, భానుప్రియ, లోకేశ్వరి, దుర్గా ప్రసన్న, విష్ణుప్రియ, సౌందర్య, మహిళా ఆరోగ్య కార్యకర్తలు భాగ్యమేరి, గజలక్ష్మి, అపర్ణ, శిల్ప, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నిర్మాత డివివి దానయ్య, ప్రభుత్వ సలహాదారుడు ఆర్పి ఠాకూర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.